అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందు కామెడీ లాగ్స్. కైలాస వైకుంఠ పర్వతాలు మనకి ఎంత దూరంలో ఉన్నాయి అనేది ఈ వీడియోలో చెప్పుకుందాం. మనిషిని సన్మార్గం వైపు నడిపించేది, క్రమశిక్షణ జీవితాన్ని ప్రసాదించేది, మనల్ని సృష్టించేది అంతా ఆ భగవంతుడే. ఆ దేవుడి మీద ఉన్న భక్తి మనిషిలో ఎంతో గొప్ప పరిణతిని తీసుకొస్తుంది. అయితే ఈ కాలంలో ఎంతో మంది నిజమైన భక్తి అంటే ఏమిటో తెలుసుకోలేకపోతున్నారు. దేవుడు గుడిలో ఉన్నాడని అనుకుంటున్నారు. మరికొందరు ఆ శివ విష్ణువులను వారి లోకాలు నివాస ప్రాంతాలైనటువంటి కైలాసం వైకుంఠంలో ఉన్నారని చెబుతుంటారు. మన భక్తి మన పిలుపు అంత దూరం చేరాలి కదా అని మూఢనమ్మకాలతో అనుకుంటారు కొంతమంది. కానీ ఆ భగవంతుడికి భక్తుడికి మధ్య దూరం ఎంత? ఆ భగవంతుడు నివసించే లోకాలకు భక్తుడి పిలుపుకు మధ్య ఆంతర్యం ఎంత? ఈ విషయాన్ని వివరించే ఈ వీడియో మీకోసం. కైలాస పర్వతాలు వైకుంఠాలు అసలు మనకి అందేంత దూరంలో ఉంటాయా? మనం వాటికి ఎంత దూరంలో ఉన్నామనేది ఈ వీడియోలో చెప్పుకున్నాం. దానికి ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్తాను. ఒక గురువు తన చుట్టూ కూర్చున్న శిష్యులను చూస్తూ, ఇక్కడ నుండి కైలాసం ఎంత దూరం, వైకుంఠం ఎంత దూరం అని ప్రశ్న అడిగాడట. శిష్యులందరూ వెంటనే తమ బుద్ధి కుశలతను ఉపయోగించి శాస్త్ర ప్రమాణాలను సంగ్రహించి లెక్కలు వేయడం మొదలుపెట్టారట. అప్పుడు ఆ గురువు తన శిష్యుల అతి ఉత్సాహాన్ని తాపత్రయాన్ని చూసి చిరునవ్వుతో కైలాసం చేతికందే దూరంలోనూ వైకుంఠం పిలుపుకి అందే దూరంలోనూ ఉన్నాయి అని చెప్పారట. శిష్యులు తన గురువుగారి మాటలు విని నివ్వెరపోయారు, ఆశ్చర్యపోయారు. అదేమిటి గురువుగారు, అదెలా సాధ్యం? కొంచెం వివరంగా చెప్పండి అని అడిగారట. యమధర్మరాజు మార్కండేయుని ప్రాణాలను హరించడానికి వచ్చినప్పుడు అతడు శివలింగాన్ని గట్టిగా ఆలింగం చేసుకున్నాడు. అప్పుడు కైలాసం నుండి శివుడు వచ్చి యమధర్మరాజును శిక్షించి మార్కండేయుడిని రక్షించాడుట. అంటే కైలాసం చేతికి అందినంత దూరంలో ఉన్నట్లే కదా. అదే విధంగా తటాకములో మొసలి నోటికి పట్టుబడిన గజేంద్రుడు ఎలుగెత్తి నారాయణ అని గట్టిగా వినపడేలా పిలిచాడట. వైకుంఠంలో ఉన్న శ్రీహరి వెంటనే పరుగు పరుగున పరిగెత్తుకుంటూ వచ్చి గజేంద్రుడిని రక్షించాడు. అంత ఆర్తితో పిలిచిన భక్తుని పిలుపు వైకుంఠానికి వినబడినట్లే కదా. అంటే మన పిలుపుకి దగ్గరగా ఉన్నట్టే కదా. మరి వైకుంఠం పిలుపు వినిపించేంత దూరంలో ఉన్నట్లే అని ఇలా వివరణ ఇచ్చారట గురువు గారు. గురువు మాటలు విన్న శిష్యులకు ఉన్న సందేహాలన్నీ నివృత్తి అయిపోయాయి. వాళ్ళకు ఉండేటువంటి సందేహాలన్నీ తొలగిపోయాయి. భగవంతుణ్ణి ఆర్తిగా భక్తితో విశ్వాసంతో నమ్మకంతో పిలిస్తే తప్పక పలుకుతాడని వారు అర్థం చేసుకున్నారు. అంతేకాని ఇంత అంత దూరాలు, ఎంత ఊరు కొలతలు అని ఏమీ లేవండి. మనం భక్తితో స్వామివారిని స్మరించుకుంటూ మనం దేవుణ్ణి మన మనస్సుల్లో నిమగ్నం చేసుకుని ఎప్పుడూ ఆ నామస్మరణలతో ఉంటే వారు ఆ భగవంతుడు తప్పక మన వెంటే ఉన్నట్లే అనే భావన చేయాలి. అంతేకాని ఎంత దూరంలో ఉన్నారు అనేది ఇక్కడ భావన కాదు. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయండి. అలానే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చందు కామెడీ వ్లాగ్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇలానే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.